అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి షాక్ ఇస్తాయి, ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అఫ్కోర్స్ మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకే ఇచ్చాయి. ఆల్మోస్ట్ ఎన్డీఏకే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక రకంగా బాగా నష్టం తప్పకపోవచ్చు. అండ్ ఆర్జేడీ గత ఎన్నికల్లో హయ్యెస్ట్ సీట్లు గెలుచుకుంది కదా, 75 సీట్లు గెలుచుకుంది. ఈసారి అని రాకపోవచ్చు అంటున్నారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 74 వచ్చాయి, ఆర్జేడీకి 75 వచ్చాయి. ఈసారి బీజేపీకి అరౌండ్ లాస్ట్ ఎలక్షన్ కంటే ఒక 4-5 ఎక్కువ వస్తాయి అంటున్నారు. సరే, ఈ పార్టీలు అన్నిటి సంగతి పక్కన పెడితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఇంట్రెస్టింగ్ కోణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ పార్టీకి 0, అసలు ఒక్క సీటు కూడా రాదు అనేది తాజాగా బయటకు వస్తున్న అంశం అన్నమాట. అసలు ఒక్క సీటు కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీకి రాకపోవడం అనేది షాకింగ్ పరిణామం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ని అందరూ కూడా రాజకీయ వైద్యుడు అంటారు. దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక పెద్ద సెఫాలజిస్టు. ఆయనే ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను 1 గంట సేపు ఎవరితో అయినా మాట్లాడితే 5 కోట్లు ఫీజు తీసుకుంటాను, నేను ఒక రోజు ఏదైనా పార్టీకి సలహాదారుడిగా పనిచేస్తే 30 కోట్లు ఫీజు తీసుకుంటాను అని ఆయన చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో ఓపెన్గా చెప్పాడు. అదంతా కూడా వైట్ మనీయే, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫరే ఉంటుంది అని చెప్పాడు. అంటే ఆయనకు రాజకీయ వైద్యుడు అనేది ఆయన నమ్మకం. అలాగే ఆయన చరిత్ర చూసుకున్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు గెలవడం కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ గారు గెలిపించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిపించడం కావచ్చు, ఢిల్లీలో ఆయన అరవింద్ కేజ్రీవాల్ని గతంలో 2020 అప్పుడు గెలిపించడం కావచ్చు. ఇలా ఇవన్నీ చూసుకుంటే ఆయన 5 రాష్ట్రాల్లో పనిచేస్తే 5 రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన వాళ్ళు గెలిచారు. ఆయనకు కూడా మీడియా మేనేజ్మెంట్ బాగా తెలుసు. ఇప్పుడు ఆయనలాగానే సునీల్ కొనుగోలు పనిచేసిన వాళ్ళు కూడా గెలుస్తున్నారు. ఆయనలాగానే సునీల్ కొనుగోలు తెలంగాణలో కర్ణాటకకు పనిచేశారు, తెలంగాణలో కాంగ్రెస్కి పనిచేశారు, గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్కి పనిచేశారు, గెలిచింది. కానీ సునీల్ కొనుగోలుకి అంత ఫేమస్ రావట్లేదు, అంత నేషనల్ మీడియా లెవెల్లో అంత రావట్లేదు. కానీ ఇతనికి వస్తుంది, ప్రశాంత్ కిషోర్కి వస్తుంది. ఎందుకంటే మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ ప్లస్ నార్త్ ఇవన్నీ కూడా ఎక్కువ పనిచేస్తాయి. లాబింగ్లు పైరువీలు ఆయనకు బాగా తెలుసు, పిఎంఓ నుంచి బాగా తెలుసు అనమాట. సో ప్రశాంత్ కిషోర్ మీద దేశద్రోహం కేసు పెట్టినా తప్పులేదనేది నా పాయింట్ అనమాట. ఎందుకంటే సరే, ఆయన బీహార్ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాడు, ఆయన వ్యూహం ఆయనకు ఫలించలేదు. దాన్ని బట్టి ఆయనకు గెలిపించుకోలేంది, ఆయన పార్టీకి ఆయనే గెలిపించుకోలేంది. అట్లీస్ట్ ఒక 5 సీట్లు 10 సీట్లు అయినా ఆయన పార్టీకి రాంది. ఆయన ఇంక ఏ పార్టీకి పనికొస్తాడు, ఏ రాష్ట్రానికి పనికొస్తాడు? అది ఈ పార్టీలకు ఉండాలి బుద్ధి. సరే, ఇతనికి మీద ఎందుకు దేశద్రోహం కేసు అంటే ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, సెఫాలజిస్ట్గా ఏదైనా పార్టీకి పనిచేసినప్పుడు ఎంత వికృతమైన ఆలోచనలు ఇస్తాడో తెలుసా? చాలా వికృతంగా ఉంటాయి. అంటే ఏదైనా చెయ్యి, ఎన్ని అబద్ధాలైనా చెప్పు, ఎన్ని ఫేక్ డ్రామాలైనా ఆడు, అవతలోడి మీద బురద చల్లడంలో దిట్ట ఈయన ఇచ్చే ఐడియాలన్నీ అంతే. మన రాష్ట్రంలో చూడండి, 2017లో వైసీపీకి ఈయన స్ట్రాటజిస్ట్గా వచ్చాడు. 2017 నుంచి 19 వరకు విపరీతమైన ఫేక్ ప్రచారాలు. ప్రశాంత్ కిషోర్ టీం దీనిలో దిట్టనమాట. టీటీడీలో పింక్ డైమండ్ అయితే కావచ్చు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కోడికత్తితో ఇదైతే కావచ్చు, అండ్ 37 మంది సీఏలకు, అన్ని కులాలకు సంబంధించిన సీఏలకు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే కేవలం కమ్మోళ్ళకే ఇచ్చారని చెప్పడం కావచ్చు, డేటా చోరీ చేసేస్తున్నారని చెప్పడం కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసులో కావచ్చు, ఇలా అనేక కేసుల్లో ఈయన ఫేక్ ప్రచారం చేసి దాన్ని విస్తృతంగా వైరల్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో, ప్రజల్ని నమ్మేలాగా గోబెల్స్ ప్రచారం చెప్పి 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 నమ్మించేవాడు. అందులో ఈయనదిట్ట. పైగా సరే, అది రాజకీయంలో వదిలేద్దాం, కానీ తను పనిచేస్తున్న పార్టీలోకి ఆ నియోజకవర్గంలో బలమైన నాయకులు ఎవరున్నారో వాళ్ళని రప్పించుకోవడానికి ఈయన సావధాన భేద దండోపాయాలన్నీ వాడతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో ఏ అనే వ్యక్తి బలవంతుడు అనుకుందాం, వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉందనుకుందాం, ఆయనైతే ఆ నియోజకవర్గంలో గెలుస్తాడని ఫీడ్బ్యాక్ వచ్చిందో అనుకుందాం. ఆ ఏ అనే వ్యక్తిని తను పనిచేస్తున్న పార్టీలోకి రప్పించడానికి అతని యొక్క బలహీనతలు వాడతాడు, అతని కుటుంబాన్ని వాడతాడు, అతని సెంటిమెంట్స్ వాడతాడు, అతని ఎమోషన్స్ వాడతాడు. ఫస్ట్ డబ్బుతో కొడతాడు, ఆ తర్వాత వేరే రకాలుగా కొడతాడు అనమాట. అంటే ఒక వ్యక్తిని బలవంతంగా పార్టీ మారేలాగా ప్రోత్సహిస్తాడు. దీనికి ఉదాహరణ వెస్ట్ బెంగాల్లో ఒకసారి జరిగింది. వెస్ట్ బెంగాల్లో 2021లో బీజేపీ అండ్ మమతా బెనర్జీ గారికి టఫ్ వార్ జరుగుతుంది. అప్పుడు మమతా బెనర్జీ గారి తరపున ఇతను పనిచేశాడు, ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు.
అక్కడ ఒక నియోజకవర్గంలో సంథింగ్ రాధాకిషన్ రాయ్, నాకు ఎగ్జాక్ట్లీ మీరు పక్కన క్లిప్పింగ్ చూడండి, ఆయన పేరు లక్ష్మీకాంత్ రాయ్. 7 టైమ్స్ ఎమ్మెల్యే, ఏమీ సంపాదించుకోలే, ఒక పూరి గుడిసెలో ఉంటాడు ఆయన. ఇది నేషనల్ మీడియాలో అప్పట్లో 2021లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇతన్ని పార్టీ మారమని, ఇతని కుటుంబాన్ని పార్టీ మారమని, టీఎంసీ పార్టీలోకి జాయిన్ అవ్వమని ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎంతగానో ప్రెజర్ పెట్టి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆల్ కమ్యూనిస్ట్స్ కాంట్ బి పర్చేస్డ్ అని చెప్పి ఈయన చాలా గట్టిగా మాట్లాడాడు. ఈయన తిరుగుబాటు చేశాడు ఒక రకంగా ఐపాక్ టీం మీద, ప్రశాంత్ కిషోర్ గారి మీద. అప్పట్లో ఈ వార్త బాగా సంచలనమైంది. అంటే ఒక వ్యక్తిని పార్టీ మారమని వీళ్ళ టీం ఎంతగా ప్రెజర్ చేస్తుందో చూడండి. అవసరం అయితే ఓట్లు డిలీట్ చేసేస్తారు, వీళ్ళ ఓట్లు లేకుండా చేస్తారు. పార్టీ మారకపోతే వీళ్ళ ఓట్లు లేకుండా చేస్తారు. ఏదో ఒక రకంగా వీళ్ళని, అంటే రాజకీయం ప్రశాంతంగా జరగకుండా చేస్తారు. అబద్ధాలు సృష్టిస్తారు, గొడవలు సృష్టిస్తారు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తారు, నోట్లు నాయకుల్ని కొనుగోలు చేయిస్తారు, టికెట్లు మార్చేస్తారు, కులాల మధ్య గొడవలు పెడతారు, ఎన్నెన్నో చేస్తారనమాట. ఇవే ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇచ్చే ఐడియాలు ఇవే. అతను చేసే సెఫాలజీ ఇదే. అతను గెలిపించిన చాలా రాష్ట్రాల్లో అతను గెలిపించిన పార్టీలు కూడా చేసింది అదే. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచినప్పుడు ఆమెకు ఆయన ఇచ్చిన ఐడియాలు ఇటువంటివే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయనకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన ఐడియాలు అట్లాంటివే. వరస్ట్ అనమాట. సో అవి బీహార్లో వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే అతని జాతకం మొత్తం బీహార్ ప్రజలకు తెలుసు, ఆయన చేసే రాజకీయాలన్నీ బీహార్ ప్రజలకు తెలుసు. మనోళ్ళంటే అప్పుడు బుట్టలో పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రశాంత్ కిషోర్ రానివ్వండి, ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు, ఇప్పుడు ఆ ఫేక్ డ్రామాలు చెప్పినా నమ్మరు. సో అందుకే ఇటువంటి వ్యక్తి మీద రాజ్యాంగం బలవంతంగా పార్టీలు మారమని చెప్పిందా? రాజ్యాంగం నాయకులకు డబ్బులు ఇచ్చి కొనమని చెప్పిందా? సో ఇటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఎందుకంటే సీఎం కుర్చీలతో ఇతను చాలా ఈజీగా ఆటలాడుతున్నాడు. చివరికి ఇతని సొంత రాష్ట్రంలో ఇతని సొంత పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోతున్నాడు. రిజల్ట్స్ వచ్చాక ఇంకొంచెం క్లియర్గా మాట్లాడదాం. చాలా చోట్ల అట్లీస్ట్ ఒక 5,000, 10,000 ఓట్లు కూడా రావు చాలా నియోజకవర్గాలు. అప్పుడు ఇంకొంచెం క్లియర్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లడ్డూపల్లెం.com అనే అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది చాలా ప్రత్యేకమైన సైట్ అండి. రెగ్యులర్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉండవు. వీళ్ళు యూనిక్ ఐటమ్, మంచి ఫుడ్ ఐటమ్ తయారు చేస్తున్నారు. లడ్డూలు ఉంటాయి ఒక 20 రకాలు, హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి. మీరు పిల్లలకి బూస్ట్, బోర్న్విటా, కాంప్లైన్ ఇట్లాంటివి కాకుండా ప్రోటీన్ పౌడరు అండ్ ఏబీసీ పౌడర్ ఇవ్వండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్ చేసిన పౌడర్ పాలల్లో కలిపి ఇవ్వండి. అలాగే పెద్దోళ్ళు మొరింగా పౌడరు, జామాకు పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు చూడండి. అలాగే మీకు ప్రోటీన్ కారప్పొడి అని, మీరు కారప్పొడి అన్నంలో కలుపుకొని తింటారు కదా, వీళ్ళ దగ్గర ప్రోటీన్ కారప్పొడి ఉంటుంది, అది భిన్నంగా ఉంటుంది. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.